వరదలతో అతలాకుతలమైన బుడమేరు ఘటన జరిగి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. నేటికి సీవారు ప్రాంతాల ప్రజలు భయం గుప్పెట్లోని రోజులు గడుపుతున్నారు. భారీ వర్షం కురిస్తే చాలు బుడమేరు పొంగింది అంటూ వస్తున్నటువంటి వదంతులతో ప్రజలు జంకుతున్నారు. దీనిపై శాశ్వత నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని అంటున్న సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావుతో మా ప్రతినిధి శ్యామ్ కుమార్ ఫేస్ టు ఫేస్. విజయవాడని దాదాపు 6 లక్షల మంది నీట ముంచింది బుడమేరు. అంటే ఇది జరిగి కరెక్ట్గా సంవత్సరం గడిచింది. అయితే నేటికి కూడా బుడమేరు నివారణపై శాశ్వతమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది కూడా ప్రజా సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. దీనికి సంబంధించి కూడా ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ను కూడా కలిసి ఒక వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం మన సిపిఎం బాబురావు గారిని చెప్పండి, ఇప్పుడు ఏడాది గడిచింది ఆయన ఇప్పటికీ కూడా భయం గుప్పిట్లోనే విజయవాడ ప్రజలు ఉంటున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత. ప్రభుత్వం నమ్మకం కలిగించి ఈ సంవత్సరంలో చర్యలు తీసుకుని ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆ రోజు హడావిడి చేశారు, ఇంకేముంది మీకు ముంపు రాకుండా చేస్తామన్నారు. దానికి అధికారులు నివేదికలు ఇచ్చారు, కానీ ఒక న్యాయ పైసా కేటాయించాల. కేంద్ర ప్రభుత్వాన్ని 6,880 కోట్లు అడిగితే మోడీ గారు ఏమిచ్చారు? గుండు సున్నా. రాష్ట్రం అడగదు, కేంద్రం ఇవ్వదు. పోనీ మీ రాష్ట్ర బడ్జెట్లో కేటాయించారా? అధికారులు ఎన్నో మార్గాలు చెప్పారు. బుడమేరుకి సమాంతరంగా ఇంకో కాలువ తవ్వండి, లేదు రిటైనింగ్ వాల్ కృష్ణానదిలో కట్టినట్టే కట్టాలి, డైవర్షన్ ఛానల్ లోతు పెంచాలి, కొల్లేరు వరకు ఛానల్ వెడల్పు చేయాలి. ఇవన్నీ ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పనులు జరుగుతాయి. మిగతా అన్ని పనులు కలిపి 10,000 కోట్లు అయిపోతుంది. ఆ 10,000 కోట్లు నిధులు ఇవ్వండి, బుడమేరు నుండి లక్షల మందిని కాపాడొచ్చు. అంతేకాదు విజయవాడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల అభివృద్ధి చేస్తాం అభివృద్ధి అన్నారు. మీ అభివృద్ధి సంగతి తర్వాత బుడమేరు ముంపు రాకుండా చేస్తే అదే అభివృద్ధి చెందుతుంది. వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, 50 మంది పైగా జనం చచ్చిపోయారు. అయినా ఈ గవర్నమెంట్ కళ్ళు తెరవాల. ఇక ప్రజాప్రతినిధులు అంటారా, వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్ప బుడమేరు గాలికి వదిలేశారు. అమరావతిలో వరద ముంపుకి వేల కోట్లు పెట్టి చర్యలు తీసుకుంటున్నారు. అదే ప్రాధాన్యత విజయవాడకో ఈ ఎన్టీఆర్ జిల్లాకు ఎందుకు ఇవ్వరు? 80,000 కోట్లతో బనకచర్ల ప్రాజెక్టు గురించి చంద్రబాబు నాయుడు గారు రోజు మాట్లాడతారు. మునిగిపోయినటువంటి జనాన్ని మళ్ళీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందంటే దాని మీద స్పందించరు. కనీసం ఇప్పటికైనా నిధులు కేటాయించండి, 10,000 కోట్లు, పనులు ప్రారంభించండి, టెండర్లు పిలవండి, జనాన్ని కాపాడండి. కిందటి సంవత్సరం వరదలో సహాయం అందని వాళ్ళు ఇంకా తిరుగుతున్నారు. సహాయం అందలేదు, శాశ్వత చర్యలే లేవు. ఇంకా మీరు అభివృద్ధి చేసినట్టు 2047 గురించి ప్రణాళికలు కాదు, 2020లో జనం ముంపుకి గురి కాకుండా ఈరోజు ప్రణాళికలు వెయ్యండి, అమలు చేయండి, నిధులు కేటాయించండి. అందుకే బుడమేరు ముంపు బాధ్యతల ఐక్య వేదిక పేరుతో సంఘాలు అందరూ చేస్తున్న, పౌర సమాజం చేస్తున్న ఆందోళనకి మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోకపోతే మాత్రం ఆందోళన ఉధృతం చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అంటే ఇక్కడ జిల్లా యంత్రాంగం చూసుకుంటే ప్రపంచ రికార్డుల కోసం తాపత్రయ పడుతున్నారు. ఇప్పటికే 3 వచ్చినాయి, మేము దసరాకు ఇంకో రికార్డు తీసుకొస్తాం అంటున్నారు. కానీ ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టట్లేదు అంటారా? అవును, ఇది కూడా రికార్డు టైంలో పూర్తి చేసి ఇంకో రికార్డు తెచ్చురండి. ఇప్పుడు రికార్డు టైంలో చేయటం కాదు, ఇంతవరకు రికార్డు ఏంటంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఇంత టెక్నాలజీ పెరిగిన దగ్గర వరద వస్తుందంటే ఒక 5 నిమిషాల ముందు కూడా హెచ్చరిక చేయలేని దుస్థితిలో ఉన్నారు. అలాగే వరద సహాయం అందలేదని కార్యాలయాల్లోనూ ఆన్లైన్ దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిష్కారం చేయకుండా కూడా యంత్రాంగం రికార్డు సృష్టిస్తూ ఉంది. అందుకని రికార్డులు సృష్టించి పేరు తెచ్చుకోవడం తప్పు కాదు. కానీ బుడమేరు వరద ముంపు కూడా తక్కువ టైంలో పూర్తి చేసి మీరు రికార్డు తీసుకురండి, అప్పుడు జనం కూడా హర్షిస్తారు. అందుకనే కాగితాల మీద రికార్డులే కాదు, జనం హృదయాల్లో గెలుచుకోవాలి ఈ ప్రభుత్వం, ఈ వ్యవస్థలు. దానికి పూనుకోమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. అంటే కేవలం రికార్డులు పరంగా చూసుకున్నట్టే బుడమేరు శాశ్వత నివారణ చర్యకు సంబంధించి కూడా ఇంటైంలో కనుక పూర్తి చేసినట్టే జిల్లా అధికార యంత్రాంగం కూడా మరో రికార్డు సాధించే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం కళ్ళు తెరిచి బుడమేరు శాశ్వత నివారణపై దృష్టి సారించాలనేది కూడా ప్రజా సంఘాలు కోరుతున్నాయి. కెమెరా పర్సన్ తేజ.